వృశ్చిక రాశివారు ఈ 3 చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది. ఎప్పుడు ఎక్కడ రాబోతుందో తెలుసుకోండి. ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి సమయంలో 3 చోట్ల నుండి అయితే అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. కొంచెం కష్టపడినట్లయితే మీరు ఖచ్చితంగా అనుకున్న విధంగా విజయాన్ని అయితే సాధిస్తారు. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా ఉంటుంది. అలానే వీరు ఎవరి మాటలు అంత త్వరగా వినరు. అంటే ఇతరుల మాటలకు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. తాను ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే చివరి వరకు ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. బంధాలు బంధుత్వాలకు అధికంగానే విలువిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎవరితోనైనా బంధుత్వాన్ని స్నేహాన్ని చేయాలనుకున్నప్పుడు అవతల వారి హోదా, వారి యొక్క డబ్బు మొదలైన వాటిని చూడకుండా వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వారి యొక్క గుణం చూసి స్నేహం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఈ రాశివారు తాను అనుకున్నది చేయాలనే బలమైన కోరిక ఉంటుంది. తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఎంతగానో ఇష్టపడతారు. అలానే ఈ రాశివారు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా జాగ్రత్త అనేది తక్కువగా ఉంటుంది. ఖర్చులు అనేవి సమయంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీకన్నా ఇతర వ్యక్తుల గురించి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార పరంగా ఎంతో కాలంగా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడానికి స్థలం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయాన్ని పొందుతారు. మీరు కోరుకున్న ప్రదేశాలకు వ్యాపారం మార్పు జరగటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాక ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కానీ ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమయంలో పూర్తిగా మీరు క్లియర్ చేయడం జరుగుతుంది. రావాల్సిన లావాదేవీలన్నీ కూడా సమయానికి రావడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి టెన్షన్లు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు టార్గెట్లు పెట్టుకుంటారు కానీ ఆరోగ్యం అనేది సహకరించకపోవడం వల్ల టార్గెట్ల విషయంలో మీరు కొంచెం వెనుకబడే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఖాళీ ఉన్న సమయంలో ముందుగానే టార్గెట్ల కంటే ఎక్కువగానే మీరు కష్టపడవలసి ఉంటుంది. అలానే విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు కష్టపడితేనే దానికి తగ్గట్టుగా ఫలితాన్ని అయితే పొందుతారు. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో మీకు ఖచ్చితంగా గురువుల నుండి అలానే తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే సంతాన ఆరోగ్యపరంగా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరికైతే థైరాయిడ్ అలానే స్త్రీల్లో ఋతుక్రమ సంబంధిత సమస్యలు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునే ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు తొందరలోనే అభివృద్ధికి సంబంధించిన సూచనలు చూస్తారు. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి. అలానే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా మీరు చాలా వరకు శుభవార్తలతో పాటుగా ఆనందాన్ని పొందుతారు. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగ పరంగా మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగిన గుర్తింపును కూడా ఈ సమయంలో చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో
చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోవడం జరుగుతుంది. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో కానీ బంధువులతో కానీ ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి ఆనందంగా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడానికైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అలానే కుటుంబంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. వివాహ పరంగా వృశ్చిక రాశి వారు చాలా ఖచ్చితంగా ఉంటారు. వీరు కొన్ని లక్షణాలు కలిగిన వారినే వివాహం చేసుకోవాలని అనుకుంటారు. అటువంటి వారి గురించి ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఈ సమయంలో మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల మాత్రం ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. రాజకీయ పరంగా పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీకు 3 చోట్ల నుండి డబ్బు అయితే వస్తుంది. ఒకటి వంశ పారంపర్య ఆస్తుల విషయాలు, అంటే ఏవైతే ఆస్తులకు సంబంధించి కోర్టులో తగాదాలు కానీ లేదా మీకు రావాల్సిన వాటాకు సంబంధించి ఏవైతే వివాదాలు జరుగుతూ ఉన్నాయో వాటిలో పైచేయి మీదే ఉంటుంది. ఖచ్చితంగా మీకు రావాల్సింది లభిస్తుంది. అలానే మీరు ఏవైతే గతంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉండి వాటి గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వాటి నుండి కూడా ఈ సమయంలో మీరు ఆశించిన దానికంటే రెట్టింపు ఫలితాలు అయితే పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి రాబోతుంది. కళారంగ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కళాకారులు ఈ సమయంలో కొన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. కళారంగ పరంగా తమ యొక్క అనుభవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ మాసంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు వ్యక్తిగత అవసరాలు కానీ లేదా వృత్తి రీత్యా చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలానే బంగారం, వెండి ఆభరణాలు అనేవి ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. నూతనంగా ఈ సమయంలో వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఈ రాశికి సంబంధించిన వారికి ప్రేమ విషయాల్లో కూడా బాగా కలిసి రాబోతుంది. ప్రేమికుల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే మీ యొక్క ప్రేమ విషయాలకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు ఉండదు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.